నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? భూమి పూజకి టైం అవుతోంది కదా, ఆయన ఎక్కడున్నారు? నిన్నడుగుతుంటే అటు చూస్తున్నావేంట్రా? మావయ్య రావట్లేదు అత్తయ్య. రావట్లేదా? ఎందుకు రావట్లేదు? ఆయనకి ఈరోజు మా పెళ్లి రోజు అని గుర్తులేదా? ఎంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నామని గుర్తులేదా? అయినా ఆయన రానన్న విషయం నీ ఒక్కదానికే ఎందుకు చెప్పాడు? అసలు నీకెప్పుడు తెలిసింది? ఇవన్నీ కాదు, నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాలి. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? నీ దగ్గర వేరే నెంబర్ ఉందా? వీడియో కాల్ చెయ్యి, వీడియో కాల్ చెయ్యి, వీడియో కాల్ చెయ్యి, వీడియో కాల్ చెయ్యి, వీడియో కాల్ చెయ్యి. అత్తయ్య అది చెప్తుంది నీకే, వీడియో కాల్ చెయ్యి. అత్తయ్య అడుగుతున్నారు కదా సింధు, కాల్ చెయ్యి. వీడియో కాల్ అత్తయ్య మాట్లాడతారంట, చెయ్యి సింధు. చెయ్యి సింధు. చెయ్యదు, తను చెయ్యదు. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ తన గుప్పెట్లోనే ఉండాలి, అంతేనా సింధు? నాన్నకు కాల్ చేసిందు. ఆయన ఎందుకు నీతోనే మాట్లాడుతున్నారో ఇప్పుడే తెలియాలి. అసలు ఇంట్లో వాళ్లతో ఆయనకి ప్రాబ్లం ఏంటో మాకు అర్థం అవ్వాలి కదా. అమ్మ బాధలో న్యాయం ఉంది, దానికి ఆయన సమాధానం చెప్పే తీరాలి. ముందు నువ్వు ఫోన్ చేయి. అడ్డంగా దొరికిపోయావు సింధు, పాపం. ఏం చేస్తావో ఏంటో. చెయ్యి సింధు. కాల్ చేస్తున్నావా లేదా? చెయ్యి. చెయ్యదు, 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 చెయ్యదు. నేను చూస్తూనే ఉన్నా నేష్. అందరూ సింధుని పొడిచి పొడిచి చంపుతున్నారు. ఏం చేసిందని? మీ నాన్న మీతో మాట్లాడకపోతే అది సింధు తప్ప? ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడి తేల్చుకోండి, అంతేగాని ఈ గబ్బిళ మొహం దాని మాటలు విని దాని మీద బాణాలు వెయ్యొద్దు.